రాముల వారికి కుడి చేతి కట్టించారు, సీతమ్మ వారికి అందరూ వినాలండి ప్రశాంతంగా. అయితే ఎందుకు అంటే ఇందాక చెప్పాను, మనం వాళ్ళకి ఎటువంటి కూడా దోషాలు అడ్డకుండా కోసం సూర్యుడు చంద్రుడు నవగ్రహాలన్నీ కూడా చక్కగా వాళ్ళ పట్ల సేవిస్తూ కాదు యజ్ఞోపవీతం దాని జరిగింది. యజ్ఞోపవీతం ఇప్పుడు అయ్యక్కర్లేదు, ఎప్పుడైనా పెళ్లి రాకపోయినప్పుడు ఒకటే తండ్రి వెళ్తారు. ఒక గుడి 3 పోగులు ఉంటాయి, 3 పోగులకు ఒక గుడి ఉంటుంది, ఒకటే వేస్తారు బ్రహ్మచారికి. ఈ గృహస్థాశ్రమం ఎప్పుడు మామగారి చేత ద్వితీయ యజ్ఞోపవారించారు. ద్వితీయ అంటే మొదటి ఉండగా రెండోది కూడా చేస్తారు గృహస్థాశ్రమం. కొంతమంది 3 వేసుకుంటారు, 3 ఉంటాయి. 3 ఎందుకంటే అది 3 అక్కర్లేదు కాదు, పట్ట ప్రతి వాడికి రోడ్కి పట్టం ఉండాలి. పట్టం మర్చిపోతే ఆ దోషం కోసం 3వ పోగు వేస్తారు. కాబట్టి ఒక్కొక్క గుడిలో 3 పోగులు, అట్లా 3 ఉంటాయి. 9 పోగులు, 9 పోగులు నవగ్రహాలకు. ఈ 9 పోగులు నవభక్తులకు. ఈ విధంగా మనలో ఉన్న ఈ 9 పోగులు మనలో పురాణ ప్రసిద్ధ. ఇవన్నీ కూడా ఇంకోటి యజ్ఞోపవీతం పవిత్రం. యజ్ఞోపవీతం అనేది చాలా పవిత్రమైనది. ప్రజాపతే సహకరిస్తారు, మన సంతానం చక్కటి సంతానాన్ని ఆయుష్యమగ్రం ప్రతిపవిత్రం. ఆయుష చేసిన వాళ్ళు యజ్ఞోపవీతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు కొంతమంది చిమక్కలు తగిలిస్తున్నారు. ఈ దాని పవిత్రాలు పోగొట్టుకుంటున్నారు. ఏదైనా కూడా యద్భావం తద్భవతి. మనం ఎట్లా భావిస్తే అట్లా ఉంటుంది. రాయి అనుకుంటే రాయే, దేవుడు అనుకుంటే దేవుడే, అదనమాట. కాబట్టి నువ్వు ఎప్పుడు సరే మంచి భావన ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఉండకూడదు. ఇక్కడ కాబట్టి పాజిటివ్ థింకింగ్ ఉంటుంటే నువ్వు పాజిటివ్ గా నీ జీవితం బాగుంటుంది. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ నీ జన్మంతా ఏడుమే, నువ్వు సత్యంతకాలం ఏడవస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా చెడు ఉండాలంటే ఏం చేయాలి? మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, దైవం దగ్గరికి వెళ్ళాలి, ఆలయాలు దర్శనం చేసుకోవాలి, పెద్దవాళ్ళ మాటలు వినాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి మనసు ఆలోచనలు ఉండాలి. ఆ మంచి సుప్రభాతం భక్తి సంగీతం పెట్టుకుంటే మనసు ప్రశాంతం, ఆ ప్రశాంతం ఇల్లంతా ఉంటుంది. కాబట్టి నీ ఇల్లును దేవాలయం చేసుకో, నీ మనస్సును దేవాలయం చేసుకో, నీ దేహాన్ని దేవాలయం చేసుకో అని ఇటువంటి పవిత్ర కార్యక్రమాలు చేయిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఆంకిత స్వామి ఈ పుణ్యవాచన అయిన తర్వాత యజ్ఞోపవేదాన్ని చేశాడు. యజ్ఞోపవేదం ఉన్నాళ్ళు తప్పనిసరిగా సంధ్యావందనం చేయండి. సంధ్యావందనం పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలను సంధ్యావందనం చేస్తే నీకు ఆ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. గాయత్రి మంత్రం కనీసం 11 సార్లు చేస్తే నీ మొహంలో తేజస్సు ఉంటుంది. ఆ మడ్డి మొహం పడి కొంచెం మొహంలో పోయే, నువ్వు ఏం కడుక్కోపోయినా మొహంలో తేజస్సు ఉంటుంది, నేను చూడగా తెలుస్తుంది గాయత్రి చేసేవాడా చేయవాడా. కాబట్టి ఆ ఎప్పుడైనా వాళ్ళు అందరూ కూడా బొట్టు పెట్టుకోండి, ఆ గాయత్రి మంత్రం చేయండి. ఉపనయనం అయిన తర్వాత సంధ్యావనం చేసుకోండి. 3 పూటలు చేస్తే కనీసం ఉదయం పూట చేయండి. కాబట్టి మన వాళ్ళు సనాతనులు పిచ్చివాళ్ళు చెప్పలేదు, ఆ ధర్మాలను పాటిద్దాం. మనం ఇప్పుడే తెలుసుకుందాం. జై శ్రీరామ్. అయ్యా మరి ఆచార్యులు మంచిగా విశేషంగా చెప్పారు. మరి ఎక్కడ అయోధ్యలో ఉన్న అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు పెట్టండి. ఎక్కడ అయోధ్యలో ఉన్న రాముల వారిని మనకి స్థాపన చేసుకొని మన శాంతిని కాపాడని చెప్పి ఎప్పుడు కోరుకున్నాం. మన స్వామి వివాహం చేయాలంటే మన అమ్మాయిని తీసుకురావాలి కదా. ఒక 4 బ్రాహ్మణులు కలిసి 4 బంధువులు కలిసి మన అమ్మవారు ఎక్కడ ఉంది వెతుక్కొని వచ్చి మన స్వామికి ఇచ్చి వివాహం చేస్తాం. అలాగే స్వామి యొక్క ప్రవద చెప్తున్నాం. అలాగే చతుర్వరాన్ బ్రాహ్మణాన్ శతశేల విత్త సంపన్నాన్ సకృతాన్
ప్రణయాదు కన్యావనార్థం చతుర్వరాన్ ప్రేషయిష్యే మదర్థం కన్యాం వరం వృణేభ్యో. ఇప్పుడు ఈ కార్యక్రమం కన్యావరణం అంటారు. కన్యావరణం అంటే కన్యను తీసుకురావటం, కన్యను వరించుకొని నలుగురు పెద్దలు పంపిస్తారు. అయ్యా మా వాడు ఇటువంటి వాడు, ఈ గుణాలు గలవాడు, మా వాడికి తగ్గట్టుగా ఒక కన్యను తీసుకురండి అని నలుగురు పెద్దలకు ఛార్జీలు ఇచ్చి, మరి ఎంత పోతారు ఇప్పుడు, ఛార్జీలు ఇచ్చి దారి బట్టాలు ఇచ్చి నలుగురు బ్రాహ్మణుల్ని పంపిస్తారు. అప్పుడు వాళ్ళు కన్యను తీసుకొస్తారు మేళతాళాలతో. అప్పుడు వచ్చిన తర్వాత గోత్రాలు వేసుకుని ఒకళ్ళ గురించి ఒకళ్ళ గోత్రాలు అందరి గోత్రాలు అక్షకుడు జరగాలి. మరి ఒకళ్ళ గోత్రం ఒకటి చేసుకుంటారు. వశిష్ఠుడేమో రావణ వారి గోత్రం కూడా చెప్తాడు. జనక మహారాజు గోత్రం ఎవరు చెప్తారు, ఆయన పురోహితుడు శతానందుడు అనేవాడు. శతానందుడేమో సీతమ్మ వారి గోత్రాలు చెప్తే, వశిష్ఠ మహర్షి ఏమో రాముల వారి గోత్రాలు చెప్తాడు. ఎట్లా చెప్తారో చూద్దాం. ఆ వారు యాజ్ఞిక స్వామి మరి మన అమ్మవారి అందరికీ వెళ్ళామండి. మరి అలా అడుగుతున్నట్టు ఎవరు, ఆ యొక్క సీతమ్మ తండ్రి అడుగుతున్నట్టు. ఎవరు అడుగుతున్నారంటే, ఏమయ్యా మరి మీ అందరు కలిసి వచ్చారు, బాగానే ఉంది, మరి మీ కులగోత్రాలు ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారని చెప్పి అడిగేటండి. అలా అడిగినప్పుడు ఈ యొక్క కులగోత్రాలు చెప్తారు. ఏమని చెప్తున్నారు, ఓం చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావణ కౌండిన్యత్రయార్షయ ప్రవరాణుత వశిష్ఠ గోత్రోద్భవస్య కౌండిస గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సచ్చిదానంద విగ్రహే సూర్యవంశ పావనాయ శ్రీమద్వీక్షా వంశోద్భవస్య రఘు మహారాజనోనత్రే. ఆ రాజువారి యొక్క ముత్తాత గారి పేరు రఘు మహారాజు గారి మాట. ఓం చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్షే ప్రవరాణిత కౌండిస గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే శ్రీ సూర్యవంశ పావనాయ శ్రీమద్విక్షాక వంశోద్భవస్య అజ మహారాజన పౌత్రాయ. ఆ రాజువారి ముత్తాత గారు తాతగారి పేరు అజమహారాజు గారు. ఓం చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్షే ప్రవరాణిత కౌండిస గోత్రోద్భవస్య దశరథ మహారాజున పుత్రాయ. మన యొక్క రాజు గారి తండ్రి పేరు దశ మహారాజు గారు మాట, దశరథ మహారాజు గారు. ఓం చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్షే ప్రవరాణిత కౌండిస గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే శ్రీ సూర్యవంశ పావనాయ శ్రీమద్విక్షాక వంశోద్భవాయ శ్రీ కోదండ రామచంద్ర స్వామినే సాక్షాత్ శ్రీనారాయణ స్వరూపవర. ముత్తాత గారి పేరు స్వర్ణరోమ మహారాజు గారు. ఏం పేరు, స్వర్ణరోమ. మీకు తెలుసుకోవాలంటారు స్వర్ణరోమ మహారాజు గారు. ఓం చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయార్షే ప్రవరాంత గౌతమస గోత్రోద్భవస్య హస్వరోమ మహారాజున పౌత్రీ. ఆక అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు హస్వరోమ మహారాజు గారు. ఓం చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస అయాస్య ప్రవరాంత కౌశకస గోత్రోద్భవేం గౌతమస గోత్రోద్భవేం శ్రీ గౌతమస గోత్రోద్భవస్య జనక మహారాజున పౌత్రీ. అలాగే ఆ సీతావారి తండ్రి పేరు జనక మహారాజు గారు. ఓం చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయార్షే ప్రవరాంత గౌతమస గోత్రోద్భవేం సాక్షాత్ శ్రీ సీతానామ్ని శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి కన్యాం సీతామాతకు శ్రీరామచంద్ర మహాప్రభుకి. ఇప్పుడు ఒక అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకోవడం కోసం పెద్దవాళ్ళందరూ ఎంత ఆలోచిస్తారు, మామూలు కాదు. అట్లే ఒక అబ్బాయిని మన అల్లుడిగా చేసుకోవడం కోసం వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వీళ్ళు గోత్రం ఏంటి, వీళ్ళు పూర్వీకులు ఎట్లాంటి గురించిన వివాహాలు ఎప్పుడు చడవు.
కానీ ఏదో ఆకర్షణ లోనైపోయి ఎవరితో సంబంధం లేకుండా ఏదో గాంధీ వివాహాలాగా చేసుకొని మూడో రోజు మొక్కలైపోయింది మన విడాకులు అనేది. ఈ విడాకులు అనేది మన హిందూ సంప్రదాయంలో సనాతన ధర్మంలో లేనే లేదు. వివాహానికి మంత్రాలు పెళ్లి ఆ ముచ్చటే లేదు. ఈ విడాకులు ముచ్చటే లేదు. పాశ్చాత్య దేశాలు పెళ్లి మంత్రాలు ఉన్నాయి. అందుకనే ఈ గోపాత్రాలు అడిగి చక్కటి అమ్మాయి పెళ్లి ఏమో రూపం మారుతుంది. పిల్లగాడి రూపం తండ్రి ఏమో భక్తులు రామాయ భక్తుల స్వామికి వస్త్రాలు సమర్పిస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వస్త్రం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, సమర్పయామి. అలాగే మన మంచిగా స్వామికి వస్త్రాలు సమర్పించారు. ఎవరమ్మా పేరు చెప్పండి? ఎవరమ్మా? ఉన్నన గోత్రోద్భేస్య లక్ష్మణనామధేస్య మణినామధేత్యా భార్గవనామధేస్య శేఖరనామధేస్య స్వామి భక్తులు ఆ యొక్క స్వామికి విశేషంగా వస్త్రాలు సమర్పించారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే స్వామికి విశేషంగా మరి కన్యాదానం చేయాలండి. మరి కన్యాదానం చేయాలంటే దానికి అర్థం కూడా మన యొక్క ఆచార్యులు చెప్తారు. ఇప్పుడు ప్రక్షాళన కూడా జరిగింది. కనక మహారాజు గారు లక్ష్మీనారాయణ స్వరూపుడికి ఆ రాముల వారికి పాద ప్రక్షాళన చేశారు. మళ్ళీ నాకు చంద్రబాబు అర్థం భూదానం చేయొచ్చు. నేను అతి వృత్త్యర్థం సమస్త పితॄణాం నిరతి శయానంద బ్రహ్మలోక అవాప్తి సిద్ధి ద్వారా మమ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. ఓం కన్యాదానం కరిష్యే. కన్యాదాన కాలే యథాశక్తి మహామంత్రం కరిష్యే. ఓం. అయితే ఈ కన్యాదానం వల్ల దశపూర్వేశం దశే పరేషం అంటే 10 తరాలు వెనక 10 తరాలు ఉన్నవారు కూడా బ్రహ్మలోకంలో ఉంటారు. ఆ తిరై సూర్య పండుగలు ఉంటాడు. ఇప్పుడు చెప్పండి ఆ యాజ్ఞికులు మంత్రంగా చెప్తారు. ఆ నువ్వులు సూర్యుడి దాకా రాసిపోతే ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు మన యొక్క తాత ముత్తాతలు అందరూ కూడా బ్రహ్మలోకంలో నిలుస్తారని కన్యాదాన మంత్రంలో ఉంది. కన్యాదానం కాదు, కన్య ఆధారం. కన్య ఆధారం, ఆధారం అని తెచ్చుకోవడం. కన్యను తెచ్చుకుంటున్నారు. మహాలక్ష్మి స్వరూపాన్ని సీతామ్మవారిని జనక మహారాజు ఇంటికిచ్చి దశరథ మహారాజు గారు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఆ సందర్భంలో జనక మహారాజు పంపిస్తున్నాడు. కన్య ఆధారం చేస్తున్నారు. కాబట్టి కన్యాదానం అనేది చాలా గొప్పనే పుణ్యకార్యం. దానివల్ల ఇంకా కొంతమంది ఆడపిల్లలు లేని వాళ్ళు ఆడపిల్లలు పెంచుకొని ఎన్నో మనం ఘోరా చూస్తున్నాం. ఇవన్నీ కూడా సమర్చుకోవాలి. ఆడపిల్ల అనేది ఇంటికి మహాలక్ష్మి. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అది ఎక్కడ దేవత ఉంటారని మన వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం స్త్రీని గౌరవిద్దాం, ఆడపిల్లలు బతకనిద్దాం. వాళ్ళు చక్కగా అభివృద్ధి ఉండాలి. వాళ్ళు లేని సృష్టి లేదు. తల్లి లేకపోతే పిల్లలే లేరు. కాబట్టి మన తల్లి ఎక్కువ ప్రతి కూడా స్త్రీ మూర్తి. కాబట్టి కన్య ఆధారం తెచ్చుకున్నాం ఇప్పుడు. కాబట్టి ఆ పిల్ల పుట్టింటి వారికి మెట్టింటి వారికి ఇద్దరికి కూడా 2 తరాల వాళ్ళని అటువాళ్ళు ఇటువాళ్ళు కూడా కల్పజేస్తుందట. అది కన్యాదాన ఫలితం. మహాజనోఘస్య మధ్యే బ్రహ్మాండానామనేకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త మహాదంగార పృథివ్యావస్తేజో వైరాకాశాద్యావనైరావృతేస్మిన్ బ్రహ్మాండ ఖండయోర్मध्ये आधार शक्ति श्री कौरवरामैष्टवान्तनागशेषकष्टदिग्गजोपरि प्रतिष्ठिते अतल वितल सुतल महातल पातालाक्ष सप्तलोकानामूर्तने भूर्भुवर्वमहस्रसज्जोगणमधो भागे चक्रपालमयं शैलगद्य महासमेनो सहस्रशिखरानुवर्तिनि
भानाराजमान फलितादिराजस्य सहस्रपनमनमण्डलमण्डिते ऐरावतमण्डले भावनपुविताजपुष्पसार्वभौम सुप्रदेगाख्या सुन्दरन्दोत्तमिते अमरावत्यशोकवत्यं भोजवते रेवते सत्यवते साध्यवते गान्धर्वत्यादि पुण्यपदे विराजते इंद्राग्नेयमनितवर्णवालुकुमेर ईशान्यास्दिक्पालकवालते महेन्द्रवलय सख्योक्तमद्रुक्षं दिव्यपादयात्रा सप्तकुलाचनामरंग हिरण्यशृंगमाल्यवृत्तिस्कन्धशृंगाख्य पंचमहानागाधिष्ठिते राम शिबिरन्ति पृथुमरु भगीरथ शयाम्बरीश दिलीपमृग भरतयात् बान्धातृ सुहोत्राक्ष महाराजे परिपालिते वरिते साकात्तरीरे सकलपुरोरुवत्सौर हरिश्चन्द्रनाक्ष चक्र सर्वेष्टते अंगभंग कलिंग काश्मीर कांभेज गौवीर महाराष्ट्र महाराज मगधमाला देवल चेन पांचाल गौड़ मलयाल समुद्र वृद्धाव कर्नाटक कर्नाटक महाराष्ट्र प्रलिंद्रांध्र भोण गुणदशान भोज कुक्कुर गुरुगांधार विदर्भ विदेह बाक्लिक पर्परकेक यकोसर कुंदर ग्रासे सेन मत्स्य यंकर गुण माच्य वार्षव गुर्जला निर्वचन सिद्धंजाति देयक भूमिपाल चित्रदे ओम कन्यांकनक संपन्नांकनकाभरणैर्युतां दास्यामि विष्णुवेदुभ्यं ब्रह्मलोके जगेशया कन्ये ममाकृतो भूया कन्ये मे देहि पार्श्वयोः कन्ये मे सरतो भूयास्तद्दानान् मोक्षमाप्नुयात् विश्वम्भरा सर्वभूताः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि तृणातानाय वै श्रीरो मया कन्या तुभ्यं श्रीधरणोपणे कन्यां सालंकृतां साध्यं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये अयि अंदर చెప్పండి మమ ಅಂದ್ರೆ దశపూర్వేష దశాపరేష మధ్వంశ్యాన మాతృవంశ్యాన సర్వేష పితృణ నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మ లోకే నిత్యనివాస సిద్ధ్యర్థం మమ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం करिष्ये ओम कन्यांकनक संपन्नांकनकाभरणैर्युतां दास्यामि विष्णुवेदुभ्यं ब्रह्मलोके जगीशया कन्ये ममाकृतो भूया कन्ये मे देहि पार्श्वयोः कन्ये मे श्रुतो भूयास्तत्तानान् मोक्षमाप्नुयात् विश्वम्भराः सर्वभूताः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि तृणान्तानाय वै ओम कन्यादान मुहूर्तस्तु मुहूर्तस्तु सुमुहूर्तగా భయంత్రులు ఇంకోటి ఒక్క నిమిషం భయంత్రాలు ఆగండి. కన్యాదానం చేసే ముందు భయంత్రులు ఒక నిమిషం ఆగండి. కన్యాదానం చేసే ముందు యాజ్ఞికుల వారు మహాసంకల్పం చెప్పారు. మొట్టమొదటి చెప్పుకుంది సంకల్పం, అది మన కోసం. మహాసంకల్పం ఎందుకు? ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలు ఒక బ్రహ్మాండంలో మనం ఉన్నాం. ఈ బ్రహ్మాండంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. అందులో గ్రహాల్లో భూగ్రహాల్లో ఉన్నాం. ఆ భూగ్రహాల్లో ఎన్నో ద్వీపాలు ఉన్నాయి, 7 ద్వీపాలు ఉన్నాయి, 7 సముద్రాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చినాయి, ఇవి చదివారు. ఇప్పుడు కుల పర్వతాలు ఉన్నాయి, అష్టదిగ్గజాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంకల్పం యాజ్ఞికుల వారు ఇప్పుడు చదివారు. మనం అర్థం చేసుకుంటే సార్. ఇవన్నీ కూడా చెప్తూ ఇటువంటి బ్రహ్మాండాల్లో జంబూ ద్వీపంలో భారతవర్షంలో భారతదేశంలో మన దక్షిణాదిలో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మన దేవాలయంలో మనం కూర్చొని ఉన్నాం. మనం తలుచుకుంటే మనం ఎంత, ఆ బ్రహ్మాండాలు ఎంత, మనం ఎంత, దీన్ని బట్టి మనకు పొజిషన్ అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఈ సీతమ్మ వారిని ఈ సమయంలో ఈ రోజున మనం ఈ సీతమ్మ వారిని రాముల వారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామయ్యా, నీ ఇక్కడ ఉండి చేస్తున్నాము. ఈ కళ్యాణ మంటపంలో ఎక్కడి నుంచి బ్రహ్మాండం మొదలుకొని కళ్యాణ మంటపం దాకా వచ్చాం. ఆ మతం చేస్తున్నామని చెప్పి సంకల్పం చెప్పి కన్యాదాన మంత్రం చెప్తున్నారు. కన్యా సంపన్నం, కానీ ఆ కన్యను సాలంకృతంగా అలంకరించి కనకాభరణి ఈ విధంగా
कौसल्यानिजगर्भसंभवते जन्मंस्य साधारणे जाते श्री रघुनाथकस्यन्नं ध्येयादिदं मङ्गलं सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ओम कालिन्दे कनकाम्बरङ्गलकाशङ्कशङ्कस्तदा काशङ्को किलकोचितङ्कवलयङ्को मोदके कुङ्कुमो कौमारे कलांसकोचितवलकैलाससेनोद्भवः तेजोरङ्गवलापदः कलयः कुर्वन्तवां मङ्गलं सावधान सुमुहूर्ते सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ओम आधावं भुजशाश्वतादिशान्तत्वरशाश्वतः सम्पुल्ला बलपुण्डरेण पुण्यप्रदानः पुमान् लोकेशस्त्रिजचोरचोरगहनो मत्स्यावतारो हरिः श्रीमान् सिंहग्रेसरकर्णया दद्यात् सदा मङ्गलं सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ओम भयंत्र అక్కడ దెబ్బతింటే కష్టం కాబట్టి అది బ్రహ్మానందం అంటారు. ఆ బ్రహ్మానందం ద్వారా జీలకర్ర బెల్లం వస్తారు. ఈ జీలకర్ర బెల్లం ఎందుకు వద్దాలి? ఏం దొరకలేదా అంటే జీలకర్ర బెల్లం కలిపితే ఎంత జిగటగా ఉంటుందో, ఎంత పట్టుంటుందో, వీళ్ళ మధ్య ప్రేమ కూడా ఆ విధంగా బ్రహ్మానందం ద్వారా ఈ ఆజ్ఞా సహస్రారముకి లోపల షట్చక్రాలు ఉంటాయి. అధిష్టానం, మూలాధార చక్రం, అధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం, ఈ విధంగా 7 చక్రాలు ఉంటాయి. అయితే ఈ జీలకర్ర బెల్లం సహస్రారం చేరి ఆజ్ఞా చక్రం దగ్గరికి పోతుంది. ఆ చూపు కలిస్తేనే ఆ శుభలగ్నం నాడు ఆ జీలకర్ర బెల్లం మంగళసూత్రం కంటే జీలకర్ర బెల్లం మన పద్ధతులు మనం పాటించాలి. ఫోటో తీసుకోండి కలెక్టర్లే, కానీ దానికోసం మన యొక్క సంప్రదాయాన్ని అది ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. హస్తం రక్షాయ. అయ్యా మీరు మీ ఆడవారి చేతులు వేయండి. ఆజమ్యా ఓం కేశవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, రావణాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, మంత్రాభాయ నమః, దామోదరాయ నమః, కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనంతాయ నమః, విశ్వోత్తమాయ నమః, దౌక్షాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అద్యపురేత్యాయాం. అయ్యా మీ గోత్రం మీ పేరు మనసులో తలుచుకోండి. చూడ మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్తి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ
सिद्ध्यर्थं मम साग्र शतवर्ष सुखेन जीवन सिद्ध्यर्थं मम मांगल्य गौरी देवी अनुग्रह प्रसाद सिद्धि द्वारा मम धर्मपत्नी यावज्जीव दीर्घ सौमंगल्य सिद्ध्यर्थं मम कुटुंबानां परिपूर्ण आरोग्यता सिद्ध्यर्थं मम कोदंडराम स्वामी देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं साग्र शतवर्ष सुखेन जीवन सिद्ध्यर्थं मम मांगल्य गौरी पूजा करिष्ये అయ్యా మంచిగా సుముహూర్తమైంది. అలాగే ఆ కోదండరామ స్వామి వారు ఆ అమ్మవారికి మంగళసూత్రం కడతారండి. మరి మంగళసూత్రం అప్పుడు పూజ చేయండి అమ్మవారికి శక్తి రాదు. ఆ శక్తి రావాలంటే ఆ అమ్మవారికి కుంకుమార్చన చేసిన తర్వాతే ఆ తాళి కడితేనే అమ్మవారికి శక్తి వస్తుంది. దాని గురించి ఆచారాలు వేస్తారు. ఈరోజు మేము పూజ చేస్తూ ఉంటాం. కానీ ఓం శ్రీ మంగళ గౌరీ మాంగళ్య పూజ జరుగుతోంది. మాంగళ్యానికి అధిదేవత ఎవరు? గౌరీ. లక్ష్మి కాదు, సరస్వతి కాదు, ఏ దేవతలు కాదు, గౌరీ మాత్రమే. ఎందుకు మాంగళ్య పూజ చేయాలి అంటే తనకంటే మాంగళ్యం చక్కగా ఉండాలని. మాంగళ్యంగా చక్కగా ఉండాలంటే భర్త జీవించి ఉండాలి, అంతే కదా. అందులో ఉన్న బంగారం చెడిపోకుండా కల్తీ కలగకుండా కాదు. అక్కడ ముఖ్యం ఏంటంటే భర్త. మాంగళ్యం కళ్ళగత్తుకున్నామంటే భర్త యొక్క కళ్ళగత్తుకున్నట్టే, గౌరవించినట్టే. సౌభాగ్యది బావ అంటాం. అంటే సౌభాగ్యం అంటే భర్త జీవించి ఉండాలి. ఈయన చిరంజీవి అంటాం. చూడండి, రెండింటికి భర్తకే పోతున్నాయి. కాబట్టి సౌభాగ్యం చిరంజీవి. కాబట్టి ఎవరైనా సరే, లక్ష్మీదేవి అయినా సరే, సీతమ్మవారని సరే, రుక్మిణీదేవి అయినా సరే గౌరీ పూజ చేయాల్సిందే. ఎందుకంత ప్రాధాన్యత? ఎంతమంది దేవతలు ఉండగా ఆ గౌరికి ఎందుకు మంగళ ఆ బాలని ఎందుకు ఇచ్చారంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే పాలకడలిని అమృతం కోసం దేవతలు రాక్షసులు వాసుడిని తాడుగా చేసుకొని పెద్ద సర్పాన్ని మందర పర్వతాన్ని కవంగా చేసుకొని చిలుకుతుంటుంటే ఎందుకు? అమృతం కోసం. అమృతం కోసం విషం పుట్టి మనం ఒకటి చేయబోతే ఒకటి అవుతుంది. విషం పుట్టే వరకు ఆహాకారాలు మొదలయ్యి దీన్ని వారించేవాడు ఎవడని అంటే పరమశివుడు. పరమశివుడి గురించి మొత్తుకున్నాడు. అప్పుడు మొత్తుకుంటే అట్లా భోళా శంకరుడు ఆయన ఏంటంటే అది కోరికలు తీరుస్తాడు. ఆ విషయాన్ని ఉండగా రా బొమ్మని ఉక్కరించి దాన్ని అరచేతిలో నేరేడు పండులాగా అరచేతిలో పెట్టుకొని దాన్ని ఇట్లా వేసుకుంటున్నాయట. కానీ పక్కన భార్య ఉంది. అమ్మా, భర్త విషం ముందుతుంటే పక్కన భార్య ఉండే చూస్తారమ్మా, ఊరుకుంటారా? ఏం చేస్తారు? చెంపలు వాయిస్తారు, గుంజుకుంటారు. మింగేడు వాడు విభుండని. మింగేవాడు ఎవడు? పరాయుడు కాదు, తన భర్తే. మింగేడు వాడు విభుండని, మింగేడిది గడమని. తినేదేంటి? నేరేడు పండు కాదు, కోకో కోలా కాదు, పాంటా కాదు, అదేంటిది? విషం. మింగేడు వాడు విభుండని, మింగడిది గడమని, మేలని ప్రజకులు మింగుమని సర్వమంగళ. అందరి ప్రజలకు కూడా మేలైతుందని చెప్పి మింగుమని అంటే అందరి మేలైతుందంటే భర్తలు ఒప్పుకుంటారా? కాదు. ఇంకో మాట ఉంది. మింగెడు వాడు విభుండని, మింగడిది గడమని, మేలని ప్రజకులు మింగుమని సర్వమంగళ. మంగళసూత్రమునంత మది నమ్ములను. ఆ మంగళసూత్రాన్ని ఎంతో నమ్ముకున్నది. నా భర్తకేం కాదు, ఎవరు ఏం కాదు అని అటువంటి ధీమా ఆ మంగళసూత్రం ఆమె మాత్రం తప్ప ఎవరికి లేదు. అందుకనే ఆ మంగళసూత్రానికి అధిదేవత ఎవరు? గౌరీదేవి. అందుకనే శైవులు గాని వైష్ణవులు గాని మతంతో ఆచారంతో పని లేదు. వైష్ణవులైనా సరే, ఆ గౌరీ శైవులైనా సరే, ఏ మతాలైనా సరే గౌరీని పూజించాల్సిందే. కాబట్టి మొట్టమొదట ఏం చేస్తారు? గౌరీ పూజ చేస్తారు. ఎవరితో? పెళ్లి కూతురు. అవునా కదా? కాబట్టి ఆ గౌరీ పూజ ఇప్పుడు జరుగుతుంది. మంగళసూత్రాన్ని మీద ఆ షోడశోపచారాలతో చేస్తారు. ఆ తర్వాత
అది ఆ మంగళసూత్రాన్ని అమ్మవారికి సమర్పయామి. జై శ్రీరామ్. సమర్పయామి. తాం శ్రీ మాంగళ్యగౌరీ ప్రదేవతాయ నమః క్షీరం నివేదయామి. ఓం ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. मध्ये मध्ये पानीयं समर्पयामि. अमृताभिधाम समुद्राभोजनं समर्पयामि. हस्ते प्रक्षालयामि, पादे प्रक्षालयामि, मुखे शुद्धासनीयं समर्पयामि. मनोरवनाय नमः ताम्बूलं समर्पयामि. श्री गौरी प्रदेवताय नमः ताम्बूलं समर्पयामि. तामजात्रमुखे आसनीयं समर्पयामि. नमस्करोमि. अघोरेभ्यः ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టండి. तामजात्रमुखे आसनीयं समर्पयामि. कर्पूరం వెలిగించండి. अघोरेभ्यः నీరాజనం. श्री गौरी प्रदेवताय नमः. श्री गौरी प्रदेवताय नमः. गौरेभ्यः नीराजनम्. ओम मंगलम भगवान विष्णु, मंगलम मधुसूदन, मंगलम पुंडरीकाक्ष, मंगलम गरुड़ध्वज, नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्री जगन्नाथाय मंगलम. ओम सत्राजंच विराजंच दक्षिणेर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्याम जयप्रजा मासुगो श्रीयावसे हिरण्यमात्रमधो पूर्णददातवतयो सानेते एकधा ब्रह्मणवपहरति एकधैतमानायुस्तेजो दधाति. श्री गौरी प्रदेवताय नमः. गर्भोर्वैरागस्यामि हीराजातमुखे शुद्धाग्निं समर्पयामि. जय रमारमण गोविंदो हरि. मंगल गौरी मातको అందరూ జయమ జయమనండి. మంగళ గౌరీ మాతకు, మంగళ గౌరీ మాతకు, మాంగళ్య గౌరీ మాతకు. ఏడుకొండవాడ శ్రీ స్వామి నమః. శ్రీ గౌరీ ప్రదేవత ధారణ చేస్తారు. కొంతమంది ఒక పుట్టింటి వాళ్ళు వచ్చిన తర్వాత అత్తింటి వాళ్ళు ఇస్తారు, రెండు మూడో నాడు ఇక్కడ కలుగుతారు. దానికి అర్థం ఏంటంటే ఈమె పుట్టింటి వాళ్ళను మెట్టింటి వాళ్ళు ఇద్దరు కూడా తన హృదయ స్థానంలో ఆ మంగళసూత్రాలు ఎక్కడ ఉండాలి, హృదయ స్థానంలో నా హృదయంలో పెట్టుకుంటాను. పుట్టింటి వాళ్ళ గౌరవం చెప్తారు, మెట్టింటి వాళ్ళకు కూడా గౌరవం చెప్తారని మంచి పవిత్ర భావంతో భర్త చేత మంగళసూత్రాన్ని ధరిస్తున్నదన్నమాట అమ్మవారు. కాబట్టి ఆ అర్థాన్ని మనం కూడా తెలుసుకొని మన గృహస్థాశ్రమం చేయించడం మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలని ఆ సీతారాములు వాళ్ళు ఉపదేశాలు చేయలే. కృష్ణుడు ఉపదేశం చేశాడు, గీతోపదేశం. కానీ ఆయన చేసాడు మనం చేస్తే చంపుతారు. కాబట్టి ఆయన చేసాడు చేయకూడదు. ఆయన అంత మహత్యం, ఆయన అంత లీలలు ఆయన చేయించాం. కానీ రాముడు చేసాడు చేయొచ్చు. రాముడిని దేవుడుగా కాకుండా ఒక మానవుడిగా భావిస్తే నిజంగా ఆయన అతను గొప్పవాడు లేడు. నిజంగా తండ్రి మాట తల్లి మాట ఎట్లా వినాలి, అన్నదమ్ములు ఎట్లా చూసుకోవాలి, భార్యను ఎట్లా చూసుకోవాలి, ఆ అన్నదమ్ములు ఎట్లా తన స్నేహితులతో ఎట్లుండాలి, ప్రజలతో ఎట్లుండాలి, ధర్మ పరిపాలన ఎట్లా చేయాలి అని ఎన్నో విషయాలు రాముల వారి వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి రాముడిని మన యొక్క ఆదర్శ మానవుడిగా తీసుకుంటే మన జీవితాలు అంతేగాని శ్రీరాముల నాడు వచ్చి రాముల వారి కొబ్బరిగా కొట్టి అయిపోయింది అనుకోకూడదు. రాముల వారి యొక్క జీవితం నీకు ఆదర్శం కావాలి. ధర్మ రక్షణ కోసం దీని అవతారం అది. అంతెందుకు అతని యొక్క శత్రువు రాక్షసుడు ఎవడు, మారీచుడు. మారీచుడు అన్నాడు రాక్షసుడు. ఏంటంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటే ఎవరో కాదు, ధర్మమే ఒక విగ్రహం ధరించినట్టుగా ఒక రూపం ధరించినట్టు వచ్చాడు రాముడు అంటూ శత్రువులు కొనయాడబడిన వాడు మన రాముడు. కాబట్టి మన రాముడు మనకు ఆదర్శం కావాలి. మన జీవితాలన్నీ కూడా రాముడు ఆదర్శంగా మనం జీవించినట్టయితే ఈ విధంగా రామరాజ్యం అనేది ఎప్పుడో రాదు. మన మనసులో ఇటువంటి భావాలుంటే జై శ్రీరామ్. దండం పెట్టుకోనమ్మా. పీట మీద కూర్చున్న వాళ్ళ వరకే పసుపు వేసి దండం పెట్టుకోండి. ఓం అంబాశాంభవి చంద్రమౌళిరఫలాపర్ణామా పార్వతి కాళే హైమవతే శివా త్రినయనే కాత్యాయనే భైరవే సావిత్రే నవయౌవనా శుభకరే సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చంద్రూపే పరదేవత భగవతే శ్రీరాజరాజేశ్వరి అంబా మోహిని దేవత త్రిభువనే ఆనంద సందాయిని వాణే పల్లవ గానువేన వరణే గాన ప్రియాలోలిని కళ్యాణే వరురాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపే పరదేవత భగవతే శ్రీరాజరాజేశ్వరి. శ్రీ గౌరీ పరదేవతాయ నమః. రుద్రాది కుంకుమ సమర్పయామి. నానావిధ పరిమళోత్కృష్టాక్షదాన్ సమర్పయామి. ధ్యానావాహనాది షోడశోపచార సకల సర్వోపచార పూజాం పరికల్పయామి. అయ్యా అందరూ చెప్పనయ్యా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీ
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 కోదండరామ స్వామి వారికి కోదండరామ స్వామి వారికి సీతామాతకు అయ్యా ఎప్పుడు రాముల వారి చేతికి అందిస్తూ అయ్యా రామా అయం సీత మమసుత ఇయం సీత మమసుత ఈ సీత మమసుత నా కుమార్తె సహధర్మ చరీతవా ఇక నుంచి నీకు సహధర్మచారిణి ఇప్పటిదా నా కుమార్తె కానీ ఇక నుంచి సహధర్మచారిణి ఏంటి అసలు భార్యకు సహధర్మచారిని అంటాం మన స్వామివారి కులం మనం ఈ వర్ష కొరకు మనం చెప్తాం మీరే గోత్రం చెప్పాయంటే ఫలానా శ్రీనివాసరావు నామదేశ ధర్మపత్ని అంటాం ధర్మపత్ని అంటే ఏంటి ప్రతి ఒక్క ధర్మ కార్యంలో పాలు పంచుకుంటుంది ఆమె లేకుండా రాముల వారి యజ్ఞం చేయలేకపోయాడు ఏం చేశాడు బంగారపు సీతను పెట్టుకున్నాడు భార్య లేకుండా కనీసం నదీ స్నానం కూడా చేయడానికి లేదు ఒకవేళ భార్య నడవలేని పరిస్థితులు ఉంటే ఆమె రేకుకుంటే బొట్లో దోపుకొనేసరి మునగాలి అంతేగాని ఒంటరి పక్షలా గుంటే వాడికి మోక్షం కలగదు అంత ప్రాధాన్యత ఇచ్చారు స్త్రీకి కాబట్టి ఈ జనక మహారాజు అయం సీత ఈమె సీత అంటే నాగటి చాలు నాగటి చాలు దొరికింది అంటే నేను భూమిని దున్నుతుంటే ఆ నాగటి చాలు దొరికింది ఆ నాగటి చాలు దొరికిందని చెప్పి ఎవరో అమ్మాయి అనుకునేవాడు మమసుత నేను కుమార్తె కంటే ఎక్కువ పెంచాను సహధర్మచరీతవా ఇక నుంచి నీకు సహధర్మచారిని అంటే నీకు భార్యగా ఉంటుంది నువ్వు చేసే ధర్మ కార్యాల్లో అన్నిట్లోనూ కూడా భాగస్తురాలై ఉంటుంది నీ కష్ట సుఖాల్లో భాగస్తురాలై ఉంటుంది అంతేకాదు సీతమ్మ వారు అడవుల పైన కూడా వెళ్ళిందా లేదా సుఖాల్లో పంచుకొని కష్టాల్లో వదిలిపెట్టలే అది మన సాంప్రదాయం అది సహధర్మచరీతవా అటువంటి ప్రతీచయేనాం అంటే భద్రం నీకు ఈమె ఇప్పటిదాకా మా వంశానికి ఎంతో పేరు తెచ్చింది కాబట్టి నువ్వు ఈమె యొక్క చేయిని పట్టుకొని ప్రాణి పురుష మరి పాణిన నీ పాణి చేత ఈమె పాణిని పట్టుకొని చేయిని పట్టుకొని భద్రం నీకు భద్రం కలుగుగాక శుభం కలుగుతుంది అని మొట్టమొదటి మంగళాశాస్త్రం చేశాడు జనక మహారాజు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నా భయంత్రులయ్యా గట్టిమానం ఓం మాంగళ్యం తంత్రేణ త్వమజీవన హేతునా కంఠే భద్రాని సభగే త్వం దేవ సర్వాం సదా మాంగళ్యం తంత్రేణ లోకరక్షణ హేతునా కంఠే భద్రాని సభగే త్వం దేవ సర్వాం సదా లోకరక్షణ హేతున కంటే భద్రాన్ని మాంగళాన ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహణామత్యంత ఆరోగ్యతాపరసిద్ధిరస్తు ఓం కళ్యాణాత్మగాత్రాయ కామితార్థ ప్రసాదిని కర్పూర నీరాజనాంతముఖే ఆదనీయం సమర్పయామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
జై శ్రీరామ్. మాంగళ్యం ఎత్తున కంటే బద్నామి శుభకే శరదీవ శరదాం శతం. అంటే ఏంటి? మాంగళ్యం తంతు అంటే తంతు అంటే దారాలు. తంతు అంటే టెంతు కాదు. మాంగళ్యం తంతు. తంతు అంటే దారం. మాంగళ్యం తంతున అనేనా. అనేనా అంటే ఈ మాంగళ్యం కట్టేవాడు ఈ దారాలు ఉన్నాయే 9 దారాలు. ఈ 9 దారాలు కొంటూ మాంగళ్యాన్ని లోకరక్షణ చేస్తున్నా రావణవారు అంటున్నాడు. లోకాన్ని రక్షించడం కోసం నీ యొక్క మెళ్ళ కడుతున్నాను. ఈయన పురుషుడు, ఆమె ప్రకృతి. ఆమె భూమి అయితే ఈయన పరమాత్మ. భూమి ఆకాశాలు బాగుంటేనే మనం బాగుంటాం. ఆకాశం పరమాత్మ అయితే భూమి తల్లి సీతామహాదేవి. కాబట్టి నేను నా బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ బిడ్డలందరినీ కూడా నేను రక్షించుకోవడం కోసం నీ మెళ్ళ కడుతున్నానమ్మా అన్నారు. ఇంతకంటే నిస్వార్థం ఉంటుందా? ఆ నిస్వార్థం మనం కూడా కొంత అలవర్చుకోవాలి. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ అవుతున్నా కంటే భద్రామి. నీ కంఠంలో భద్రామి అంటే కడుతున్నాను. శరదీవ శరదాంశ. నువ్వు ఎల్లకాలం జీవితుగాక. నువ్వు ఎల్లకాలం జీవిస్తేనే ఆ ప్రకృతి ఆ భూమాత ఎల్లకాలం ఉంటేనే మనం ఉంటాం. కాబట్టి ప్రకృతి పురుషులు ఎల్లకాలం కూడా మంచిగా ఉండాలి. మనం కూడా కోరుతూ మనం కూడా మంగళాశాసనం చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ సమయంలో